ఇప్పుడు ఈ మధ్య కాలంలో టీవీ ఆన్ చేసినా, మొబైల్‌లో ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా మనకి ఒక్కటే వినిపిస్తుంది. ఒక్కటే కనిపిస్తుంది. పాకిస్తాన్ వాళ్ళు మనపై చేసిన దాడికి వాళ్ళపైన ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి. వాళ్ళపైన తిరిగి దాడి చేయాలి. వాళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అంటూ చాలా తేలిగ్గా ఎంతోమంది గొంతు చించుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళపైన యుద్ధం చేసి వాళ్లకు ఎవరు బుద్ధి చెప్పగలరు? మీరా? లేకపోతే నేనా? లేకపోతే సెలబ్రిటీసా? లేకపోతే పొలిటీషియన్సా? ఎవరు చెప్పండి? ఎవ్వరం కాదు. వాళ్ళ ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా మన కోసం, మనల్ని రక్షించడం కోసం అక్కడ బోర్డర్లో నిలబడి యుద్ధం చేసే సోల్జర్స్ మాత్రమే ఈ పని చేయగలరు. ఎవరు ఆ సోల్జర్సు? ఏ పండక్కో లేకపోతే ఎప్పుడో సెలవులకో తమ కుటుంబాన్ని ఒక్కసారైనా చూడాలి అనే ఆశతో బస్సుల్లో, ట్రైన్స్లో నిలబడి వస్తూ ఉంటారే, వాళ్లేనండి. ఆ సోల్జర్సే. ఎవరంటే వాళ్ళకు కనీసం మనం కూర్చోడానికి సీటు కూడా ఇవ్వం కదా, వాళ్లే. ఎందుకంటే వాళ్ళకి బోర్డర్లో నిలబడి అలవాటైపోయిందిలే అని అనుకుంటాం కదా, ఆ సోల్జర్స్. మరి అలాగా వాళ్ళ ప్రాణాలకు తెగించి బోర్డర్లో మనల్ని రక్షించడం కోసం నిలబడి ఉన్న ఆ సోల్జర్స్ కానీ, తమ బిడ్డల్ని మన రక్షణ కోసం పంపిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, తమ నుదుటి కుంకుమ చెరిగిపోతుంది అని తెలిసి కూడా తమ భర్తలను బోర్డర్కు పంపిస్తున్న వాళ్ళ భార్యలకు కానీ, తోడపుట్టిన వాళ్లకు కానీ మనం ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నాం చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఫ్యామిలీస్కి జరిగే లాస్ను మనం ఎలాగూ పూడ్చలేము. కనీసం వాళ్ళ ఫ్యామిలీస్కి మీకు మేమున్నాము అనే ధైర్యాన్ని, వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి రెస్పెక్ట్ని, సపోర్ట్ని కనీసం ఇదైనా ఇవ్వగలుగుతాం కదండి. కానీ ఎంతమంది ఈ విధంగా చేస్తున్నారు చెప్పండి? అందుకే కనీసం వాళ్ళకి సపోర్ట్నిచ్చి వాళ్లకు కనీస ధైర్యాన్నైనా మనందరం ఇవ్వాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉంది. వీరమాతలకి, వీరపత్నులకి మేము జన్మలకి కూడా రుణపడి ఉంటాం తల్లి. ఇదంతా మీ త్యాగ ఫలితమైన